ఒక ఛాలెంజ్, ఏం చేస్తారో చేసుకోండి ఏదని. హ్మ్. దానికి ఇమ్మీడియట్లీ రియాక్ట్ కాకుండా 14 రోజుల్లో దానికి సమాధానం చెప్దామనుకొని భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ ఖచ్చితంగా వీళ్ళ మాటలతోని కాదు మనం చేతులతో చూపించుదాం. సార్ వాళ్ళు 26 మందిని చంపారు మన భారతీయులని. ఇప్పటికీ గతంలో కూడా 2 సార్లు యుద్ధాలు జరిగినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇంతకుముందు మీరు అన్నట్టు కుక్కతో ఒక వంకర అన్న చందంగా మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు మంచితనానికి పోతే చేతగానితనంగా భావిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వము. దీనికి గట్టిగా మనం సమాధానం చెప్పాలి అని పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ తీసుకొని రాజ్నాథ్ సింగ్ గారు కానివ్వండి, మోడీ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికారులు అందరూ కూడా కలిసి వితిన్ 14 రోజుల్లో ఆపరేషన్ సింధూర్. ఈ సింధూర్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే బొట్టు చెడిపేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు, అంటే హిందువులు బొట్టు పెట్టుకుంటారు, సో మీరు హిందువులు కనుక మేము చంపేస్తున్నాము అని చెప్పేసి మరి స్పష్టంగా చెప్పడం వలన దీనికి ఒక సింధూర్ అంటే ఆడవారికి జనరల్గా ఏంటంటే అలంకారం కంటే 5వ తనం మేలు అంటారు. అంటే ఎంత అలంకారం చేసుకున్నా 5వ తనం అంటే భర్త ఉంటేనే బొట్టు పెడతారు మన హిందూ సాంప్రదాయం. అంటే వారి బొట్టును చెడిపేశారు, అంటే వారి భర్తను వారి కుటుంబాలను మీరు ఆగం చేశారు. సో మాకు భరతమాతకు ఒక తిలకంలాగా ఉన్నటువంటి మా యొక్క బొట్టును మీరు చెడిపారు, దాని పేరుతోనే మేము యాక్షన్ తీసుకుంటామని 26 కుటుంబాలు అంటే 2 + 6 అంటే 8 అంటే అష్టదిగ్బంధన. ఈ అష్టదిగ్బంధన ఇంతకుముందు మీరు చెప్పారు, నదీ జలాలను ఆపడం కానివ్వండి, వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఇన్కమ్ సోర్స్ను ఆపడం కానివ్వండి, ఇట్లా ఎక్కడికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ అష్టదిగ్బంధన చేసి ఈరోజు భారత సైన్యం వారి మీద విజయడంకా మోగించిందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇది భారతదేశానికి ఒక గర్వకారణం. చెప్పుకుంటే కూడా ఎంట్రుకలు నిలబడుతుంటాయి ప్రతి ఒక్క భారతీయుడైన వానికి. సరే భారతీయులు కానినటువంటి వాళ్ళు కొందరు ఇంతకుముందు పెద్దలు చెప్పారు వాళ్ళు వీళ్ళు వాగిరు అని చెప్పేసి ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఉంటారు కనుక మనం ఏం మాట్లాడలేము, వారి విఘ్నత అది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా నిజంగా కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఎందుకంటే మన వారిని ఈ విధంగా చంపితే కనీసం ఈ రోజు కాకపోతే ఇంకే రోజు నువ్వు ఉండి నువ్వు భారతీయుని అని చెప్పుకోవడానికి అవకాశం ఎక్కడుంది? కనీసం సందర్భం వచ్చినప్పుడన్నా వెళ్ళిపుచ్చుకోవడానికి నీకు వచ్చిన నష్టం ఏం లేదే. నీకు రాజకీయాలలో ఓట్లు వేయమని అడగట్లే, డబ్బులు ఇవ్వమని అడగట్లే, నీ కుటుంబం వచ్చి నువ్వు వచ్చి యుద్ధం చేయమని ఓడి చెప్పట్లా. ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి, చేసే వాళ్ళని అప్రిషియేషన్ చేయండి. ఇప్పుడు భారత సైన్యం ఏదైతే త్రివిధ దళాలు ఇంత వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి దేశం కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తూ యుద్ధం చేస్తూ ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి సందర్భంలో ఉన్నటువంటి వారిని కాదని చెప్పేసి ఇక్కడ చిల్లర రాజకీయాల కోసము, వ్యక్తిగతంగా స్వార్థం కోసము, మీ యొక్క రాజకీయాల కోసము మీరు ఏదో మాట్లాడి పిచ్చి ప్రలాపం చేసి దేశం యొక్క పౌరుల యొక్క మన ఉన్నటువంటి వారి యొక్క వారసత్వం చేస్తున్నటువంటి వారిని ఇంకా కించపరుస్తూ ఈ విధంగా కాకుండా నిజంగా కూడా భారత్ని ఈరోజు భారతదేశం అంటే ఒక సింహ స్వప్నం లాగా ప్రపంచానికి ఈరోజు చూపుతున్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కూడా అప్రిషియేట్. ఎందుకంటే సింహస్వప్నం, ఎందుకంటే ఇంతకుముందు నాయక్ గారు చెప్పారు ఏదేమైనా మనలో మనకు ఉన్నప్పటికీ కూడా దేశం మీదకి వస్తే మాత్రం ఎవడైనా సరే మేము ఎదురు నిలబడతాము, మాకు పార్టీలకు సంబంధం లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి, ప్రభుత్వం తీసుకున్నటువంటి, అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రతిపక్షాలు అయినప్పటికీ కూడా ఈరోజు ఏదైతే మీరు మీటింగ్ పెట్టారో, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారో దాంట్లో మేము మద్దతు తెలిపాము. ఎందుకు? ఆర్మీ వాళ్ళు తీసుకున్నటువంటిది మాకు ముఖ్యం దేశము, తర్వాతనే కుటుంబము. అంటే ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు జెండా పట్టుకొని, ఇంతకుముందు మీరు చెప్పి ఏదైతే ఎంఐఎం అధినేత ఉన్నాడో అసదుద్దీన్ ఓవైసీ కూడా తను ముస్లిం అయినప్పటికీ కూడా నిజంగా కూడా ఈరోజు క్లియర్గా చెప్తున్నది భారత్ మాత, మనం భారతమాత బిడ్డలము అని. అంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఏదైతే మనం నడుపుతున్నామో దానికి ముస్లింలకు వ్యతిరేకం కాదు, అది ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఉగ్రవాద సంస్థలకు, టెర్రరిస్టులకు, స్వార్థం కోసం ఉపయోగించుకునే వారికి మాత్రమే స్వప్నంగా గడపడుతుంది. కానీ మామూలు వ్యక్తులకు కానీ సాధారణ వ్యక్తుల మీద దాడులు చేయలేదు. ఉగ్రవాదుల మీద, వారి స్థావరాలపైన, ఎవరైతే పాల్గొన్నారో వారి యొక్క కుటుంబాలపైన ప్రతి ఒక్కరి మీద దాడి చేసింది, కానీ ఎక్కడ కూడా చేయలేదు. కానీ పాకిస్తాను ఏదైతే దాన్ని దళాలను ఎదుర్కోలేక సామాన్యుల మీద విరుచుకపడుతుంది. ఎందుకంటే వారి చేతిలో ఆయుధాలు లేవు, వారు నిద్రమర్చి ఉంటారు, ఆగమర్చి ఉంటారు, వారి మీద మీరు ధన్యం. అంటే ఏదైతే పడుకున్న వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపిస్తున్నారు. నిజంగా యుద్ధం చేయాలనుకుంటే మీరు ఎందుకు ఎదురొడ్డలేకపోతున్నారు? మీకు ఆ స్థైర్యం లేదు, ఆ ధైర్యము లేదు. భారత యొక్క సైన్యాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ మనం తీసుకున్నట్లయితే పాకిస్తాన్ ఇంతకుముందు మనం చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఈ విధంగా మనం తీసుకుంటే ఇంకొకటి భద్రత, సరిహద్దుల్లో కానీ భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు అనుక్షణము ప్రాణాలకు ఒడ్డి పోరాడుతున్నటువంటి వారిని మనము అప్రిషియేషన్ చేయాలి. అదేవిధంగా ఈ మసూద్ అజార్ అయితే ఎవరైతే ఉన్నాడో ఈ టెర్రరిస్ట్, నేను సింధు నది జలాలను మీరు వదలకపోతే మీకు రక్తపాతము ప్రవహిస్తుంది భారతీయులది, మోడీ గారిని నేను లేకుండా చేస్తాను, ఏదైతే ఎన్ని పిచ్చి ప్రలాపాలను చేస్తూ రెచ్చగొట్టుతూ భారతదేశం ఏం చేయగలుగుతుంది అని చెప్పేసి
అలాంటి వారిని కూడా వారి కుటుంబంలో ఉన్నటువంటి 14 మందిని హతం చేసి ఏం చేయగలనో చేసి చూపించారు. అంటే భారతీయులకు మీరు మంచితనమే కాదు, ఎదురొస్తే మా ప్రతాపం మీద కూడా చూపించగలుగుతాం అని ఎక్కడికక్కడ కూడా తీసుకున్నటువంటి చర్యలు ఈరోజు అధికారులు కూడా ఎక్కడ వెనకడుగేయకుండా దేశ ప్రతిష్ట, దేశ పరువు ఈ విషయంలో మేము వెనకడుగు వేసేది లేదు. ఏ విషయానికైనా కానీ ఎంతోమంది భారతీయుల ప్రాణాలను బలిగొన్నటువంటి నరరూప రాక్షసులైన ఉగ్రవాదులను ఏడ దాచుకున్నా కానీ ఎవరు దాచిపెట్టినా వారికి ఎవరు సహకరించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు కాదు రేపైనా సరే, కాలం ఒకరోజు 24 గంటలు కావచ్చు, 48 గంటలు కావచ్చు, ఏదైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. మేము ఎప్పటికీ కూడా నిద్రపోతున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ నిద్రపోవట్లేదు. మేము ఎప్పుడు అలర్ట్గానే ఉన్నాము. మా యొక్క భారతీయ పౌరుల మీద మీ యొక్క ఈగ వాలినా కానీ మీ యొక్క తాట తీస్తామన్న చందంగా ఈరోజు చర్యలు కనిపిస్తున్నాం మనకు. అదేవిధంగా మనం మీరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో మనం తీసుకున్నట్లయితే ఇలా కుప్పగొలి కరాచీ స్టాక్ మార్కెట్ క్లోజ్ చేసినటువంటి దౌర్భాగ్యం వల్ల, అంటే వారికి ఎక్కడ కూడా లేదు అవకాశం. వారు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ కూడా క్లోజ్ చేసుకున్నారు. ఎందుకంటే మొత్తం దివాలా తీసే పరిస్థితి ఉంది. నదీ జలాలలో నీరు రావట్లేదు వాళ్ళకు, యూట్యూబ్ ఛానల్స్ బంద్ అయినాయి. ఇంకా వాళ్ళు ఏంటంటే అన్నమో రామచంద్ర అన్నట్టు ఆకాశము అల్లా కరుణిస్తే మేము భారత్ మీద చేస్తాము యుద్ధం అన్న చందంగా. మీరు వాళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక ఎంపీ భారతదేశం నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అది అల్లా కరుణిస్తే అంటే దేవుని మీద భారం వేసినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. వారి గురించి ఇవాళ మనం ఈ టాపిక్ అంటే భారతదేశంలో ఉన్న మనము నిజంగా కూడా విజయం సాధించమని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కూడా తీసుకున్నట్లయితే మనము ఏదైతే ఈ పాక్ చేసినటువంటి మిజైల్ దాన్ని మనం S-400 సుదర్శన్ చక్రపాణి వ్యవస్థ అడ్డుకుంది అని మనం చెప్పుకుంటున్నాం. అంటే మన దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కానీ ఏది తీసుకున్నా పాక్కు మించి ఉన్నది తప్ప ఏనాడు కూడా పాక్ కంటే తక్కువ కానీ శత్రు దేశానికి భయపడేటువంటి స్థాయిలో మాత్రం ఏనాడు కూడా లేదు. ఇంతకుముందు మీరు చెప్పారు, ఇంతకుముందు బాబు మోహన్ గారు మాట్లాడుతూ అవసరమైతే అవకాశం వస్తే నేను కూడా ఒక అక్కడ యుద్ధం చేసిన గన్ను పట్టుకోవడానికి ముందుంటాను అని, దానికి ప్రతి ఒక్కరు కూడా నిజంగా అదొక ఇన్స్పిరేషన్. అంటే అవసరమైతే నేనెందుకు పాల్గొనకూడదు, నేను సైతం దేశం కోసం అన్న చందంగా ఈరోజు ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త అంటే పార్టీలు పక్కకు పెడదాం. ఎందుకంటే రాజకీయం కాదు ఇక్కడ, దేశం కనుక దేశంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ప్రతి ఒక్కరం దేశం సమున్నతంగా ప్రతి ఒక్కరం కూడా మనం చేయాలి. దేశ సమైక్యతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుని మీద బాధ్యతాయుతమైన సందర్భం ఇది. ఎక్కడ కూడా హక్కుల గురించి కొట్లాడుకునే ఇది కాదు. మనం బాధ్యతను మంచుకుని దేశ సమైక్యతను కాపాడుకున్నట్లయితే దేశాభివృద్ధి భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది. ఇంతకుముందు నాయగారు కూడా చెప్పారు ఒక మాట, ఏంటంటే దేశ సమైక్యత కోసం ఆనాడు ఇందిరాగాంధీ కూడా మనకు ఇలాంటివి చేయగలిగింది. ఈరోజు దానివల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము. ఇంతకుముందు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉండే, కానీ ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు పేరుకు మాత్రం పెట్టుకొని పాకిస్తాన్ అన్నారు, కానీ జనరల్గా వాళ్ళ జియోగ్రఫికల్గా చూసుకుంటే ఎక్కడ కూడా లేదు అని చెప్పడం. అంటే ఇట్లా ఎక్కడికక్కడ అవకాశం ఎప్పుడు వచ్చినా కానీ భారత ప్రభుత్వం వారిని ఎదురొడ్డి వారిని పొరిమెల దాటేదాకా వాళ్ళు ఏదో వచ్చేసి మీద మనకు బలగాలు చేస్తున్నారు తప్ప మన వాళ్ళు వాళ్ళ దాంట్లో 100 కిలోమీటర్ల లోపలికి పోయి కూడా దాడి చేయగలిగే అంటే అవసరం వస్తే అసలు నిజంగా కూడా వరల్డ్ మ్యాప్లో ఎక్కడ కూడా పాకిస్తాన్ కనపడకుండా చేసేటువంటి సాహస ధైర్యాలు మన యొక్క ఆర్మీ దళాలకు కానీ త్రివిధ దళాలకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఆ నాయకత్వం మన భారతదేశానికి వెన్నెముక్క ఎన్నంటి ఉన్నటువంటి సందర్భం అని మనం చెప్పాలి. వారికి మనం వెన్నంటూ ఉంటూ నిజంగా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పొచ్చు ఇక్కడ మనం. రైట్. సో రాజు గారు, నిన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడ మంత్రి ఒక మాట మాట్లాడారు, భారతదేశం ఇది ఆపేస్తే ఇక్కడితో మేము కూడా ఆపుతాము, చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మాట్లాడితే నిజంగా ఆ దిశగానే జరుగుతుందేమో అనుకున్నాం. కానీ